కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి చూశాం, కానీ అక్కడ సహకారం లభించలేదని తెలిసింది. కాబట్టి అన్ని కూడా వివరాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిపిఆర్ సభ ముందు పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా గతంలో జిహెచ్ఎంసీలు ఎందుకంటే అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా దగ్గర అంటే గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు అక్కడ ఉన్న ఒక పౌరుడిగా అనేక సమస్యలు మరి ఎదుర్కొని ఒకటొకటి పరిష్కరించుకుంటూ ముందు వచ్చిన తరుణంలో గత ప్రభుత్వము అధ్యక్ష ముఖ్యంగా ఈ వర్షపు నీళ్ళు అధ్యక్ష చిన్న వర్షం కురిస్తే పెద్ద ఎత్తున ఈ లోతట్టు ప్రాంతాలమంతా జలమయం అయిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష. 2020లో 2020లో మీకు తెలుసు హైదరాబాద్ నగరం అంతా కూడా అతలకుతలం అయిపోయి చాలా ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయి చాలా తీవ్రమైన ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిన సంగతి మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ రోజు కేంద్రం నుంచి రూపాయి సాయం దొరకలేదు అధ్యక్ష. అయినా ప్రభుత్వం వెనుకడ వేయకుండా మరి అప్పటిదప్పుడు మరి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక నాయకత్వంలో కేసీఆర్ గారు సహకారం తీసుకొని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున నాలాల అభివృద్ధి గురించి అధ్యక్ష దగ్గర ఆ రోజు సుమారు చాలా పెద్ద ఎత్తున తీసుకొని ఒక 747 కోట్లతోని స్టామ్ వాటర్ డ్రైనేజ్కి ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద కార్యక్రమం స్టార్ట్ చేశారు అధ్యక్ష. సుమారు దగ్గర ఆ వర్క్లో పూర్తి చేసింది చాలా మట్టుకి అధ్యక్ష. దగ్గర ఒక ఎన్ని వర్క్స్ పూర్తి చేసుకున్నామంటే మీకు చెప్పాలా, చాలా చోట్ల వర్క్స్ పూర్తి చేసుకున్నాం అధ్యక్ష ఆ రోజు అన్ని జోన్లలో అధ్యక్ష. కానీ ఆ ఫస్ట్ ఫేజ్ కింద స్టార్ట్ చేసినటువంటి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అధ్యక్ష. మరి దాంట్లో మొదటి ఫేజ్ కింద కొన్ని పనులు మిగిలిపోయినాయి అధ్యక్ష. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా ముందుకు నడవకుండా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ విషయమై మేము కూడా శివారు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేల అందరం కూడా వెళ్ళి మా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీధర్ బాబు గారికి వెళ్ళి ప్రత్యక్షం కూడా చెప్పిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష సందర్భంగా అధ్యక్ష. దగ్గర ఇంకా 361 కోట్ల ఎస్ఎన్డిపి పనులు మరి నత్త నడుస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. మరి ప్రభుత్వం ఏర్పడి 7-8 నెలలు అవుతుంది కాబట్టి దానిపైన కొంచెం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. అసలే ఎప్పుడు వర్షాకాలం అధ్యక్ష, మరి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు మళ్ళా పొంగి నాళాలు పొరుతుందో మళ్ళా ఈ లోతట్టు ప్రాంతాలు ముంచెత్తి వరదైతాయి అని చెప్పేసి నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అధ్యక్ష. గ్రేటర్ జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ పరిస్థితులను అధ్యక్ష గతంలోనే ఈ వరద ముంపు తప్పించాల్సింది చెప్పి మరి అప్పుడు జిహెచ్ఎంసీలో మరి పెద్ద ఎత్తున నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎందుకు మరి నిద్రావస్థలు ఉన్నది, ఎందుకు మాన్సూన్ వర్క్స్తో పాటు మరి గతంలో చేపట్టేటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇది ఎందుకు దీన్ని ముందు తీసుకెళ్ళకపోతున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ ద్వారా నేను మంత్రిగా రిక్వెస్ట్ అడుగుతున్నాను అధ్యక్ష. అయితే మొదటి దశ పనులపై నిర్లక్ష్యం, ఎందుకంటే దాదాపు 75% పై పనులు పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. చాలా కాలనీలు బస్తీలను ఈ వరద ముంపు నుంచి శాశ్వతంగా పరిష్కారం చూపించగలిగినాం అధ్యక్ష గతంలో. మరి డిసెంబర్లో వచ్చింది కొత్త ప్రభుత్వం, సరే 6 నెలల వరకు మనం ఓపికతో ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి కాబట్టి అన్ని రోజులు ఆగి మరి ఈ సమస్యని కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం సంగతి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ యొక్క ఎస్ఎన్డిపి నుంచి మా కుత్బులాపూర్ నియోజకవర్గంలో కోల్నాలను ఉండే అధ్యక్ష పలు కాలనీలు బస్తీలని మునిగిపోతుండే, కానీ నాలా పనులు పూర్తి చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ముంపు నుంచి బయటపడ్డాయి అధ్యక్ష. కానీ నా రిక్వెస్ట్ ఏముందండి అధ్యక్ష, మరి అప్పుడు దగ్గర జిహెచ్ఎంసీ పరిధిలో అవతల ఈ రెండు కలిపి సుమారు 985 కోట్లతోని చేపట్టినటువంటి ఈ పనులు మొదటి విడతలో దాదాపు 592 కోట్ల రూపాయలు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇప్పటివరకు ఎంత ఎందుకు ఖర్చు చూసుకోవచ్చు. దగ్గర 592.68 క్రోర్స్తోని 39 చోట్ల పనులు గతంలో పూర్తి చేసుకోగలిగినాం అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇప్పుడు 3 ఇంతకు చెప్పినట్టుగా 321 కోట్లతోని 17 చోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ 17 ప్రాంతాల్లో డేంజర్ జోన్లో ఉన్నాయి. దయచేసి చాలా సీరియస్ ఇష్యూ, నీడ్ ఆఫ్ ది ఆర్, వర్షాకాలం ఇది, దయచేసి దీనిపైన దృష్టి కేంద్రీకరించి పనులు పూర్తయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. ముఖ్యంగా ఇంకోటి అధ్యక్ష, కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ వచ్చి కొన్ని పెండింగ్ పడ్డాయి. ముఖ్యంగా లంగర్ హౌస్, కోమటికుంట, మీర్పేట్, తలాబ్, బడంగ్పేట్లో న్యాయపరమైన చుక్కులతో ఈ పనులు నిలిచిపోయాయి అధ్యక్ష. కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్న అధ్యక్ష, కొన్ని లీగల్ ఇష్యూస్తోని లంగర్ హౌస్, కోమటికుంట, మీర్పేట్, తలాబ్, బడంగ్పేట్లలో మరి యొక్క లీగల్ ఇష్యూస్ వచ్చేసి పనులు ఆగిపోయినాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఎస్ఎన్డిపి పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత
మరి ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇప్పుడు కొత్తది కాదు, ఆల్మోస్ట్ ఆల్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి బాధ్యత తీసుకొని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఎన్డిపిది కూడా అధ్యక్ష, ఇంకా మనకి సెకండ్ ఫేజ్లో కూడా, ఎందుకంటే ఇది ఎవర్ ఎండింగ్ ఇష్యూ అధ్యక్ష. ఈ నాళాలన్నీ కూడా గతంలో మనకు తెలుసు, ఈ గొలుసు కట్టు చెరువుల నుంచి ఉన్నటువంటి నాళాలు కాబట్టి, ఈ నాళాలకు డ్రాయింగ్ లేవు కాబట్టి నాళాలు కొన్ని కబ్జాలు అయిపోయినాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి. వాటన్నింటిని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి చేసే ప్రయత్నంలో భాగంగానే ఓల్డ్ సిటీలో కూడా చాలా సందర్భాల్లో ఎంఐఎం సభ్యులు చెప్తా ఉంటాయి, చాలా చోట్ల ప్రజాప్రతినిధులు ముంగడి నిలబడి నాలా క్లీన్ చేసుకొని పెద్ద ఎత్తున వర్షం నీళ్ళు ముప్పు కాకుండా ప్రయత్నం చేసి మొదటి ఫేజ్ కింద మరి సుమారు 980 కోట్లతోని పనులు ప్రతిపాదించి పనులు జరుగుతాయని అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బడ్జెట్లో ఈ యొక్క ప్రసంగంలో ఎక్కడ కూడా ఈ స్ట్రాటజిక్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి ఎక్కడ కూడా తెలియలేదు అధ్యక్ష. సెకండ్ ఫేజ్ ప్రపోజల్స్ కూడా ఆల్రెడీ గతంలోనే జిహెచ్ఎంసీ ప్రపోజల్ రెడీ చేసి పెట్టింది అధ్యక్ష. వాటికి 2141 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది అధ్యక్ష. మరి అన్ని జోన్లలో ఎల్బీ నగర్, చార్మినార్, ఖైరతాబాద్, షేర్లింగంపల్లి, కుకట్పల్లి, సికింద్రాబాద్ అన్ని జోన్లలో కలుపుకొని మరి 2141 కోట్ల రూపాయలతో ప్రతిపాదన సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వము దీన్ని ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ చేయలేదు. దిస్ ఈజ్ వెరీ ప్రెస్టీజియస్ కాదు అధ్యక్ష, ఇది అవసరం, నీడ్. లేకపోతే వరద ముంపుకి మళ్ళీ అన్ని కూడా ఇళ్లలో వచ్చి చాలా మటుకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష. రెండోది, ఇదే జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ ద్వారా గతంలో ఎట్లయితే స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని లోతట్టు ప్రాంతాలను జలమయం కాకుండా మనం కాపాడుకోగలిగినామో, ట్రాఫిక్ సమస్య గురించి పదే ఇంతకుముందు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు పదే స్ట్రెస్ చేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, అది ఈ యొక్క ట్రాఫిక్ సమస్యని నియంత్రించాలా, ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం మరొక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అధ్యక్ష. కనీవినే రీతిలో యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం చూసి హైదరాబాద్ నగరం చూసి వేరే నగరాలు నేర్చుకునే అధ్యక్ష. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి కూడా బడ్జెట్లో ఎక్కడ మెన్షన్ లేదు అధ్యక్ష. దగ్గర గత ప్రభుత్వంలో అప్పుడు మా హయాంలో దగ్గర 30 ఫేజ్ 1లో దగ్గర మేము 33 వర్క్స్ పూర్తి చేసాం అధ్యక్ష. ప్రోగ్రెస్తో 36 పూర్తి చేసినాం అధ్యక్ష. ఇంకా 3 పనులు ప్రోగ్రెస్ ఉన్నాయి అధ్యక్ష. నా రిక్వెస్ట్, ఆ లిస్ట్ కూడా ఉంది అధ్యక్ష, ఆల్రెడీ అక్కడ అధికారుల దగ్గర ఉంటుంది. చాలా మటుకి పెద్ద జంక్షన్స్ అధ్యక్ష. మా దగ్గర అయితే హెచ్ఎండిఏ ద్వారా మేము బాలనగర్ ఫ్లైఓవర్ కట్టుకున్నాం, ఎన్నో అధ్యక్ష. అసలు ఎల్బీ నగర్లో కానివ్వండి, చాలా చోట్ల ఈరోజు సిటీలో ట్రాఫిక్ ఈజీగా మూవ్ అవుతుందంటే కారణం ఈరోజు అప్పుడు మా కేటీఆర్ గారి హయాంలో 36 ఫ్లైఓవర్లు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈరోజు ట్రాఫిక్ నియంత్రించగలమని సంగతి మళ్ళీ చేస్తున్నాం అధ్యక్ష. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో ఏమి జరగలేదని చెప్పేసి మరి డిప్యూటీ సీఎం గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఒక్కసారి నగరం వైపు తిరిగితే తెలుస్తుంది అధ్యక్ష. ఫస్ట్ క్లాస్ ఈరోజు మరి కేబుల్ బ్రిడ్జ్ ఎంత చక్కటి కనెక్టింగ్ రోడ్ అధ్యక్ష. అది అక్కడ మన సీక్రెట్ లేక్ మీదకి వెళ్ళి దుర్గం చెరువు మీదకి వెళ్ళి వేసుకున్నది. అట్లాంటి ఫ్లైఓవర్స్ 20 దగ్గర 36 పూర్తి చేసుకున్నాం. ఇంకా కూడా 3 ప్రోగ్రెస్ ఉన్నాయి. ఆ 3 కూడా పూర్తి చేయాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అది కాకుండా ఇది ఇక్కడితో ఆగేది కాదు అధ్యక్ష. అప్పుడున్నటువంటి బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్తోని అప్పుడున్నటువంటి బడ్జెట్తో తీసుకొని ఆ దగ్గర ఆ 36 పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా అన్ని జోన్స్ కలుపుకొని మళ్ళీ ఇంకా అడిషనల్గా 36 వర్క్స్, 36 వర్క్స్ ఆర్ ప్రపోజ్డ్ ఫర్ సెకండ్ ఫేజ్. దానికి కూడా సుమారు 4,305 కోట్ల రూపాయలు మనకు అవసరం అధ్యక్ష. డెఫినెట్గా ట్రాఫిక్ గురించి పదే హైదరాబాద్ నగర్ వీ వాంట్ టు మేక్ అవర్ గ్రేట్ హైదరాబాద్ గ్రేటెస్ట్ హైదరాబాద్ చేయాలంటే ఇది మినిమం మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సుమారు 4,305 కోట్ల రూపాయలు ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఏ దారంతులు సేకరిస్తారో మరి ఏ రకంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. షేర్లింగంపల్లిలో, కుకట్పల్లి జోన్లో, ఖైరతాబాద్ జోన్లో, సికింద్రాబాద్ జోన్, ఎల్బీ నగర్ జోన్, చార్మినార్ జోన్, అదేవిధంగా జిహెచ్ఎంసీ షేర్ టువర్డ్స్ హెచ్ఆర్డీసీఎల్ అన్ని కలుపుకొని దాదాపు 36 వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను డీటెయిల్స్ కావాలంటే మరి మంత్రి గారికి పంపిస్తాను. ఆల్రెడీ వారి రికార్డులో ఉంటాయి. ఇవి చాలా అవసరం. మీరు పర్సనల్గా రివ్యూ చేయండి. ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మేము రివ్యూ చేస్తున్నామని చెప్పినప్పుడు సరేగా ముఖ్యమంత్రి గారి దగ్గర శాఖ ఉంది కదా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్,
వారు చేస్తున్నారు అనుకున్నాం కానీ బడ్జెట్లో పెడతారేమో అనుకున్నాం కానీ మరి దీనిపైన సీతక్క నేసిరి అధ్యక్ష ప్రధానమైన సమస్య అధ్యక్ష ట్రాఫిక్ సమస్యని నియంత్రించుకోవాలా దాన్ని కంట్రోల్ చేయాలనేది దానిపైన దృష్టి కేంద్రీకరించలేదు అధ్యక్ష. అసలు ఇంత పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది గతంలో రిజల్ట్ ఇవ్వలేదు, ఫలితాలు వచ్చినాయి, మంచి మనం దాంతో మంచి పేరు వచ్చింది హైదరాబాద్ నగరంలో. కాబట్టి ఈ 4,305 కోట్ల రూపాయలని తప్పకుండా డెఫినెట్గా పెట్టాలని చెప్పేసి నగర ప్రజల తరఫున నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు జలమండలి గురించి, జలమండలి కూడా దగ్గర మరి 3,355 కోట్లు మరి ఇచ్చినట్టు బడ్జెట్లో చూసినాం అధ్యక్ష. కానీ బేసిక్గా మినిమం రిక్వైర్మెంట్ ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్కి సుమారు 5,580 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. దీంట్లో సుంకశీలకు ఇతర ప్రాజెక్టులకు కూడా నిధులు అవసరం ఉన్నాయి, దాన్ని కూడా సరిగ్గా కేటాయించలేదు అధ్యక్ష. అదేవిధంగా 20,000 లీటర్లకి 300 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చూసినాం అధ్యక్ష, అది కూడా నేను సరిపోదని అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా కరెంట్ బకాయిలకు కూడా మనం కొంచెం హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి మరి కొంచెం మిమ్మల్ని నిధులు అడిగినారు, దాని పట్ల కూడా మీరు ఎక్కడో స్పందించడం కనపడతలేదు అధ్యక్ష. కాబట్టి హెచ్ఎండబ్ల్యూఎస్లో ఆల్రెడీ గతంలోనే అప్పుడు ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మన ఎస్టీపీలు, సివరేజ్, అదేవిధంగా వాటర్ లైన్స్ గురించి ప్లాన్ల గురించి 2,280 కోట్ల రూపాయలు అడిగిన అధ్యక్ష మన ఇక్కడ బోర్డు నుండి. కానీ మనం కేటాయించింది మాత్రం 1,450 crores మాత్రమే అధ్యక్ష. ఇవి కూడా సరిపోవు అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ మనకి సుంకశిల మన సమ్మర్ కూడా సుంకిశాలలో కూడా మనకి అక్కడ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. మనకి సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం రావద్దని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన మరి చేయాలని ఆదేశించినప్పుడు రెగ్యులర్గా దీనిపైన రివ్యూలు చేసుకోకుండా ఫీల్డ్ విజిట్ చేసుకుంటా రెగ్యులర్గా దీన్ని డాష్ బోర్డ్లో పెట్టుకొని డే టు డే మానిటరింగ్ చేశారు అధ్యక్ష. కానీ మరి దానికి దగ్గర మనకు కావాల్సినది 2,200 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ రోజు మాత్రం మన ఈ బడ్జెట్లో ఓన్లీ 1,000 కోట్లే కేటాయించినట్టు కనపడుతుంది అధ్యక్ష. కానీ సరిపోదు అధ్యక్ష, అది కూడా 65% పని పూర్తయినాయి, బిల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇంకా కూడా దాన్ని వేగవంతంగా చేస్తే కానీ మరి ఈ సమ్మర్లో కూడా వస్తుందో అని డౌట్ ఉంది అధ్యక్ష. డిసెంబర్ వరకు పూర్తి చేయాలని సంకల్పంతో గతంలో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది సుంకిశాల. ఎందుకంటే మొన్న సమ్మర్లో చాలా సీరియస్ వాటర్ ప్రాబ్లం వచ్చింది. డెఫినెట్గా దీన్ని కూడా మీరు టాప్ రేట్లో పెట్టుకొని చేయాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మెట్రో గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే చాలా సందర్భాల్లో చర్చ జరిగింది అధ్యక్ష. దీని గురించి సరే మనకి రాయదుర్గంకి వెళ్ళి అక్కడ వద్దు, అక్కడ క్యాన్సిల్ చేసేయండి, అక్కడ అవసరం లేదు, ఓల్డ్ సిటీలో పెడదామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సందర్భాల్లో అటు బయట కానీ సభ లోపల గత అసెంబ్లీ సమావేశాలు ఈ సమావేశాలు చూసినాం అధ్యక్ష. సరే ఓల్డ్ సిటీది పెండింగ్ పడ్డది చేయాలి, తప్పులేదు. కానీ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి క్యాన్సిల్ చేయడం మాత్రం తీవ్రంగా ప్రజల తరఫున అక్కడ నియోజకవర్గం అధ్యక్ష ప్రాంత ప్రజలందరి తరఫున తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. దీన్ని బాధపడుతున్నాం, దీన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎవరికో భూములు ఉన్నాయి, ఎవరికో రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టుడు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ షుడ్ హ్యావ్ టేకెన్ టు కన్సిడరేషన్. యాక్చువల్లీ అక్కడ అసలు ఈ నిర్ణయం సైంటిఫిక్గా తీసుకున్నారా, పొలిటికల్ డిసిషనా, అధికారులు సంప్రదించిరా, అసలు ఎంత ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది అధ్యక్ష. రోడ్లు పెద్దగా ఉన్నాయి, పెద్ద రోడ్లు ఉన్నాయి, రోడ్లపై కార్లు వేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర ఆ ప్రాంతంలో 10 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు అధ్యక్ష. 10 lakhs ఆల్మోస్ట్. అంటే ఇంకా ఆ ప్రాంతంలో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు షేర్లింగపల్లి కాన్స్టిట్యుయెన్సీ, పటాన్చేరు కాన్స్టిట్యుయెన్సీ, కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ, రాయంద్రనగర్ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు వికారాబాద్కి వెళ్ళి వచ్చే కూడా మన అక్కడనే వస్తారు, ఆ ఏరియాకి ఆ జంక్షన్కి అక్కడనే వస్తారు అధ్యక్ష. ఎంతమంది ప్రయాణిస్తారంటే నీడ్ అక్కడ అవసరం లేదనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఓల్డ్ సిటీలో ఎస్ ప్రాబ్లం అయింది, చేయండి, తప్పులేదు. కానీ ఇది మొత్తానికే క్యాన్సిల్ చేయడం అని మాత్రం అక్కడ నాకు గండిపేట దగ్గర నరసింహారెడ్డి అని పెద్ద రిటైర్డ్ పర్సన్ ఉంటారు అధ్యక్ష. అక్కడనే షిఫ్ట్ అయ్యి రీసెంట్గా వాళ్ళు ఇంతకుముందు హిమాయత్దారులు ఉండే షిఫ్ట్ అయితే నన్ను అడిగిండు పట్టుకొని, ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు క్యాన్సిల్ చేస్తూ ఉంటుంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు అడగరా అని చెప్పేసి అడిగారు. ఈరోజు ఆన్ రికార్డు అడుగుతున్నాను అధ్యక్ష నేను. అక్కడ ప్రజలు అక్కడ మనుషులు లేరా, అక్కడ ఎంప్లాయీస్ లేరా, అక్కడ అవసరం లేదా? ఎస్ దూరం ట్రావెల్ అవసరం. ఎయిర్పోర్ట్కి ఎంత కనెక్టివిటీ పెడితే అంత మంచిది అధ్యక్ష. తప్పేముంది అధ్యక్ష? 2 రూట్లలో మనకి ఎయిర్పోర్ట్ ఒకటే రూట్లో పోవాలని ఏముంది అధ్యక్ష? 3 routes ప్లాన్ చెప్తాను. 3rd phase కూడా ఉంది, నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను. ఎందుకంటే గతంలో చేసిన మంచి ప్రాజెక్ట్స్ ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, తప్పకుండా చెప్తాను అధ్యక్ష. దాంట్లో చిన్న బ్రీఫ్ చెప్తాను అధ్యక్ష. 2014 నాటికే మహానగరంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి మొదటి దశలో 72 కిలోమీటర్ల పొలు 16 కోట్ల బడ్జెట్తో పీపీపీ దానిలో చేయాల్సి ఉండే. అయితే 2012 లోపే
లోనే మొదలైన మొదటి దశ మెట్రో పనులు దశలవారీగా పూర్తి చేసుకు 2017లో మొదటిసారి 2021లో నిర్మాణం పూర్తి చేసి మొత్తం 69 కిలోమీటర్ల మేరకు మొదటి దశ మెట్రోను మెట్రో రైల్ సంస్థ పూర్తి చేసింది అధ్యక్ష. ఆ తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రెండో దశ మెట్రో పనులకి మరి భాగంగా బిహెచ్ఎల్ నుంచి లక్డియాపూల్ వరకు 29 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాయదుర్గం వరకు 31 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్కి 5 కిలోమీటర్లు. ఈ మూడు మార్గాలు కలుపుతూ 8,500 కోట్ల రూపాయలు రెండో దశగా చేపట్టాలని నిర్ణయించారు. అయితే అందులో యుద్ధ ప్రాతిపదికన ఎయిర్పోర్ట్ మెట్రో లైన్కు సుమారు 6,250 కోట్లతో రాయదుర్గం నుంచి ఓఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ టర్మినల్ వరకు ప్రారంభించాలని ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం అధ్యక్ష. ఇది ఈ పనులు పురోగతి అంటే సర్వే పని అయినప్పుడే మరి దీన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు మరి ఎవరియో ల్యాండ్ అని చెప్పి క్యాన్సిల్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఈ రెండో దశతో ఆగలేదు. ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూడో దశ మెట్రోకి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ థర్డ్ ఫేజ్ గురించి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 134 కిలోమీటర్స్, అదేవిధంగా శంషాబాద్ నుంచి షాద్ నగర్ వరకు, అదేవిధంగా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు, ఎల్బీ నగర్ నుంచి పెద్దంబరపేట వరకు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు, పారడైజ్ నుంచి మేడ్చల్ కండ్లకోయ వరకు మొత్తం 200 కిలోమీటర్ల పైగా మెట్రో మార్గాన్ని విస్తరించాలని చెప్పేసి ఆ రోజు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ప్రభుత్వం అందరూ ఆలోచన చేసి నిర్ణయించుకున్నారు అధ్యక్ష. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సర్వే పనులు సైతం కన్సల్టెన్సీలకు అప్పగించి ఆ సర్వే జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం మారడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రతిపాదన గురించి ఏమైంది, దీని గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నా, దీని లేకపోతే ఫుల్ స్టాప్ పెడుతున్నా అని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని క్లారిఫికేషన్ కోరదలుచుకున్న అధ్యక్ష. థర్డ్ ఫేజ్ ఆలోచన ఉందా, థర్డ్ ఫేజ్ మొత్తం ముగిస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కోరుతాను అధ్యక్ష. అందుకే నేను కోరుతా ఉన్నా మరి ఇప్పుడు కూడా అధ్యక్ష ఇంకేం మాట్లాడలేదు అధ్యక్ష, ప్లీజ్ మీ టైం ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ సిటీ సార్. ప్లీజ్ యూ షుడ్ ప్లీజ్ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంఏడి దగ్గర పెట్టుకురు, అని కలవలేము మేము. మీరే శాఖ తీసుకోండి, లేకపోతే మీరు శాఖ తీసుకుంటే రోజు మీ దగ్గరికి వచ్చి చెప్తాం ఇవన్నీ అధ్యక్ష. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా